హలో అండి, వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది G+3 అనగా గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన 3 ఫ్లోర్లతో కలిపి ఆ పైన థియేటర్ రూమ్ వచ్చేలా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ప్రజెంట్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. అదేంటి పూర్తిగా కంప్లీట్ అయ్యాక వీడియోస్ పెడుతుంటారు కదా, మరి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మీరు వీడియో పెట్టారేంటని అనుకోవచ్చు. ఎస్ అండి, ఎందుకనంటే కంప్లీట్ అయ్యాక మీరు వెళ్ళే టైంకి హౌస్ సేల్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఈ లొకేషన్లో నేను ముందుగా చూసుంటే ఈ ఇల్లుని నేనే తీసేసుకుని ఉంటాను అని అనుకుంటారు, లేదా ఇలా కట్టించుంటే నేనే తీసుకుని ఉంటాను అని అనుకోవచ్చు, లేదా ఈ ఇల్లుని ఇలా కాకుండా ఈ విధంగా కట్టించుంటే నేనే తీసేసుకుని ఉంటాను అని అనుకుంటూ మీకు తగిన ఇల్లు కోసం నెలలుగా వెతుకుతూ విలువైన సమయాన్ని మరియు మంచి ఇల్లుని కోల్పోతుంటారు. సో అందుకే మీకు ముందుగా మీకు తగినట్లు మోడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉన్న పొజిషన్లో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజెంట్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. ఈ కండిషన్లో మీరు హౌస్ని కొనుక్కుంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ని పొందగలుగుతారనేది చెబుతాను. అంతేకాకుండా ఈ హౌస్ యొక్క ప్లాన్ గురించి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి, లొకేషన్ గురించి చెబుతాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఇది నార్త్ ఫేసింగ్ అనగా ఉత్తరం ఫేసింగ్ కలిగి ఉంది. ప్లాట్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 35x35 కొలతలతో 17 అంకణాల ప్లాట్లో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఆ పైన 3 ఫ్లోర్లు వచ్చేలా, ఆ పైన థియేటర్ రూమ్ వచ్చేలా మొత్తం కలిపి 70 అంకణాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 100% వాస్తుని ఫాలో అయ్యి. స్క్వేర్ ఫీట్లో చెప్పాలి అంటే 1224 స్క్వేర్ ఫీట్లో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన 3 ఫ్లోర్లు వచ్చేలా, ఆ పైన థియేటర్ రూమ్ వచ్చేలా మొత్తం కలిపి 5040 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 100% వాస్తుని ఫాలో అయ్యి. ఈ హౌస్ యొక్క ప్లాన్ ఫ్లోర్ వైస్ ఎలా వస్తుందంటే, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఉంటుంది. అందులో 4 కార్లతో పాటు 4 బైక్లు ఒకేసారి పార్కింగ్ చేసుకునేంత స్పేస్ ఉంటుంది. మరియు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో 2 BHK, థర్డ్ ఫ్లోర్లో 2 BHK, అంటే ఒక్కొక్క ఫ్లోర్లో 15.3 అంకణాల కన్స్ట్రక్షన్ వస్తుంది. స్క్వేర్ ఫీట్లో అయితే 1100 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ వస్తుంది. మూడవ ఫ్లోర్ పైన 640 స్క్వేర్ ఫీట్లో థియేటర్ రూమ్ని ప్లాన్ చేస్తున్నారు బిల్డర్. బేస్మెంట్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలి అంటే 7 అడుగుల గుంతలో 2 ఫీట్ సైడ్ వచ్చేలా ఫుట్టింగ్స్ వేసి వాటికి 5 ఫీట్ సైడ్స్తో పెడస్టల్ వేశారు. 3 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ లెంత్ వచ్చేలా. కాలమ్స్ అయితే 15 ఇంచెస్ లెంత్, 9 ఇంచెస్ విడ్త్ వచ్చేలా వైజాగ్ బ్రాండ్ కలిగిన 16 mm స్టీల్ని మరియు JSW సిమెంట్ని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా మరియు సాలిడ్గా వచ్చేలా కట్టించారు బిల్డర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనండి. ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఈ హౌస్ని కొనుక్కుంటే ఎన్ని బెనిఫిట్స్ని పొందుతారంటే, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీకు తెలుస్తుంది, ఫ్లోరింగ్ మీ చాయిసే, పెయింటింగ్స్ మీ చాయిసే, ఫాల్ సీలింగ్ మీ చాయిసే, ఎలివేషన్ మీ చాయిసే, డోర్ సెలక్షన్ మీ చాయిసే, వుడెన్ వర్క్ మీ చాయిసే, లిఫ్ట్ సెలక్షన్ మీ చాయిసే, ఎలక్ట్రికల్ మెటీరియల్ మీ చాయిసే, బాత్రూమ్ ఫిట్టింగ్స్ మీ చాయిసే. ఇవన్నీ కూడా బిల్డర్తో కూర్చొని మీకు ఏ విధంగా కావాలో ఒక మ్యూచువల్ అగ్రిమెంట్లో రాసుకుని మీకు నచ్చినట్లు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్, అవన్నీ పర్చేజ్ చేసే ముందు మీకు ఇంటిమేట్ చేస్తారు, మీరు వచ్చి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. ఈ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. G+3 ప్లాన్ అప్రూవ్ చేయించారు మరియు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ప్రజెంట్ ఉన్న కండిషన్లో హౌస్ని కొనుక్కునే ప్రాసెస్ ఏంటి అంటే, మొత్తం అమౌంట్ మీరు పే చేయకపోయినా పర్వాలేదు, మొదటగా 20% అమౌంట్ని బిల్డర్కి పే చేసి అగ్రిమెంట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్కి మీరు బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించవచ్చు. ఈ హౌస్ని 3 to 4 మంత్స్లో పూర్తిగా కంప్లీట్ చేసిస్తారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఎక్కడ అని అడిగితే, నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో హనుమాన్ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. నేషనల్ హైవేకి 2.5 కిలోమీటర్స్ మాత్రమే. అన్నమయ్య సర్కిల్కి 1 కిలోమీటర్, ఆర్టీసీకి 3 కిలోమీటర్స్ మరియు 24/7 పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కలదు. అంతేకాకుండా నియర్ బై చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ ఓకేనండి. దీని యొక్క ప్రైస్ ఎంత అని అడిగితే, ఇస్కాన్ సిటీలో మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి ప్లాట్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ మరియు పైన 3 ఫ్లోర్లు మరియు ఆపై థియేటర్ రూమ్ కలిపి 2 కోట్లు చెప్తున్నారండి. తగ్గించబడును మీ యొక్క టైం డ్యూరేషన్, మోడ్ ఆఫ్ పేమెంట్ మరియు రిక్వైర్మెంట్స్ని బట్టి. ప్రైస్ విషయంలో బిల్డర్ మీకు ఇంట్రొడ్యూస్ చేసి తగ్గించేలాగా హెల్ప్ చేస్తాను. అంతేకాదుండోయ్, హౌస్ విజిటింగ్ దగ్గర నుండి 3 to 4 మంత్స్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేయించి ఫైనల్గా హౌస్ యొక్క కీని మరియు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెయిన్ డాక్యుమెంట్ని మీకు హ్యాండ్ అవుట్ చేసేంత వరకు నా సైడ్ నుండి తప్పకుండా కోఆపరేట్ చేస్తానండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ బిల్డర్ దగ్గరే ఈ హౌస్ ముందే 16.5 అంకణాలు కలిగిన నార్త్ ఈస్ట్ అనగా ఈశాన్యపు కార్నర్ ప్లాట్ ఉంది. అందులో కన్స్ట్రక్షన్ చేసేమన్నా చేసిస్తారు, లేదా ప్లాట్ కావాలన్నా సేల్ చేస్తారండి. చూశారు కదా, హౌస్ మొత్తాన్ని కట్టించలేకపోయినా ఇలా హౌస్ని తీసుకొని మీకు నచ్చే విధంగా మోడిఫికేషన్ చేయించుకొని మీకు నచ్చినట్లు హౌస్ కట్టించాననే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మరెందుకంటే ఆలస్యం, ఈ హౌస్ని విజిట్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో తెలియజేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో మంచి ప్రాపర్టీ సబ్జెక్ట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.